వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ ప్రవాస రచయిత శ్రీ కలశపూడి శ్రీనివాసరావు గారి రచన 60లో 20 వింటారు. ఇరవై 25వ ఏట దాకా ఇండియాలో బ్రతికి వచ్చి అమెరికాలో మరో 20 ఏళ్లు బ్రతికిన నాకు అమెరికా అయినా ఇండియా అయినా ఒకటే అన్న భావన చాలా గట్టిగా ఉండేది. అమెరికాలో పగలైతే ఇండియాలో రాత్రి, ఇండియాలో పగలైతే అమెరికాలో రాత్రి అని మొదలుపెట్టి అక్కడా ఇక్కడ అని వాదించే వాళ్ళను పట్టించుకునేవాణ్ణి కాదు. అలాంటి నాకు కనువిప్పు కలిగించింది ఇండియాలో 20లో 60లా బ్రతికిన నేను అమెరికాలో 60లో 20లా బ్రతుకుతున్నాను అన్న వాసా విశాలాక్షి గారి వాక్యం. వాసా విశాలాక్షి గారు న్యూయార్క్లో సంగీతం టీచర్. కర్ణాటక సంగీతానికి చేతులు అడ్డుపెట్టి ఒక కాపు కాస్తున్నాం అనుకుంటున్న ఎందరో వ్యక్తుల కంటే సంస్థల కంటే ఎక్కువ పెద్ద కాపు వాసా విశాలాక్షి గారు. 40 ఏళ్లుగా ఆవిడ న్యూయార్క్లో ఉన్నారని కానీ, ఎంతో సంగీత సేవ చేస్తున్నారని కానీ న్యూయార్క్లో ఎన్నాళ్లున్నా మీకు నాకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆమెను ఏ సంఘాలు గుర్తించలేదు, అవార్డులు ఇవ్వలేదు, ఇండియా అబ్రాడ్ వంటి న్యూస్ పేపర్లోనూ రాయలేదు. ఆవిడ చేస్తున్న సేవని, ఆవిడ ఉనికిని నలుగురికి తెలిసేలా చేసింది ఓ తెల్లవాడు. వాడికి సంగీతం కానీ భారతదేశం గురించి కానీ ఏమీ తెలీదు. అసలు భారతదేశం అనేది ఉందని కూడా తెలీదు. వాడికి తెలిసిందంతా రోజు ఎలాగో ఒకలాగా డబ్బులు సంపాదించి డ్రగ్స్ తీసుకుని ఆనందో బ్రహ్మ అని జీవితం గడపడం. అలాంటి వాడికి సంగీత విద్వాంసురాలు పూజ చేయకుండా పచ్చి మంచినీళ్లైనా ముట్టని, పరాయి వాళ్ల ఇళ్లల్లో పళ్ళు తప్ప మరేమీ తినని ఛాందసురాలైన వాసా విశాలాక్షి గారికి లింక్ ఏమిటని ఆశ్చర్యపోకండి. ఉంది. ప్రతిరోజు ఉదయం పూజ చేసుకుని మడిగా వంట వండి భర్తకు పెట్టి తాను తిని పట్టుచీర కట్టుకుని లోపల థర్మల్ వేర్, అదేనండి చలిని తట్టుకునే లోపలి బట్టలు తొడుక్కుని మఫ్లర్ కట్టుకుని న్యూయార్క్ బస్సుల్లో సబ్వేలలో వెళ్ళి అభిరుచి ఉన్న వాళ్లకు సంగీత పాఠాలు చెప్పడం ఆమె దినచర్యలో భాగం. ఒకరోజు ఆమెను సబ్వేలో ఒక తెల్లవాడు అటకాయించి మగ్గింగ్ అనే మెన్హాటాన్ స్టైల్ ముష్టికై ప్రయత్నించాడు. ఇలాంటివి జరుగుతాయని ఆవిడికి తెలుసు. అలాంటి వారికి ఇవ్వడానికి వేరుగా ఎప్పుడూ ఒక $5 దాచుకుంటారు. ఆమె మగ్గింగ్ కోసం దాచుకున్న $5 ఇచ్చేటంతలో వాడు ఆమె శృతి పెట్టెను పట్టుకున్నాడు. అప్పుడు శృతి పెట్టె పట్టుకున్న ఆమె చేతిని తాకడం వల్ల మడికి భంగమై కోపం వచ్చింది ఆమెకు. ముష్టివేధవలా ఉండక నా మడి మైల చేస్తావా అని ఆగ్రహించింది. ఆమె ఆవేశాన్ని ఆమె గాత్రం అద్భుతంగా అనువదించి పక్కవాడు చచ్చిపోతున్నా పట్టించుకోని జనాన్ని నిలబెట్టింది. గొడవయ్యింది. పోలీసులొచ్చారు. హోస్ ఇంతేనా అని వెళ్ళిపోబోయారు పోలీసులు. అలాంటి పోలీసుల్ని ఆపి మడి, దాని ప్రాముఖ్యం గట్రా వివరించారు. ఇటువంటి తప్పును అమెరికా ఖండంలో చేసేవారిని వదిలేస్తే ఈ ఖండం అపవిత్రమైపోతుందన్నారు. ముష్టివాళ్లు ముష్టి అడగడం, మనం ఇవ్వడం సనాతన ధర్మం అని చెప్పారు. ఆమె చెప్తున్న విషయం కంటే ఎంతసేపైనా వినాలనిపించే ఆమె గొంతు వినడానికి మరిన్ని ప్రశ్నలు వేశారు. పోలీసులు ముచ్చటపడి కేసు రాసి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. అమెరికాలో క్రైమ్ న్యూస్ ఎక్కువే, కానీ అందులో ఇండియన్స్ పేర్లు తక్కువ. అంచేత మనం ఇక్కడున్నామని నలుగురికి తెలియదని, న్యూయార్క్ అంటే మెల్టింగ్ పాట్ అని, అది సంస్కృతుల సంగమం అని, అందులో ఇవాళ మడి అనే భారతీయ సంస్కృతికి సంబంధించిన విషయం అమెరికాలో క్రైమ్కి కొత్త కోణాన్ని ఇస్తుందని న్యూయార్క్లోని ప్రెస్ విజృంభించింది. వారు వాసా విశాలాక్షి గారి ఇంటి అడ్రస్ పట్టుకున్నారు. కెమెరాలు వెంట తెచ్చుకున్నారు. ఆమెను వివిధ ప్రశ్నలు వేశారు. ఇది ప్రథమ ఇంటర్వ్యూ అవడం వల్ల ఆమె ఏ సమాధానమూ చెప్పకుండా మహాగణపతిం అంటూ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆమె అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆమె జీవిత చరిత్ర అంతా వివరించారు. మగ్గింగు పాలపడ్డా ఇంకేం జరిగినా కూడా అమెరికా మాత్రమే నచ్చిందన్నారు. విలేకరులు వివరంగా చెప్పమన్నారు.
ఎన్నో కారణాలు వివరాలు ఎందుకు, ఒక్కటి చాలు అన్నారామె. ఆ సమాధానమే అమెరికాలో 60లో 20, ఇండియాలో 20లో 60 అదెలా అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది 20లో ఉన్న జుహీ జూన్జూన్వాలా అనే విలేకరిణి. నాకు 20వ ఏట పెళ్ళయింది. నేను వాళ్ళింట కాలు పెట్టిన వేళా విశేషం ఏమో కానీ నా భర్తకి ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది. తుళ్ళుతూ తేలుతూ తిరుగుతూ సంగీతమే ఊపిరిగా బతుకుతున్న మా పల్లెటూరి నుండి ఢిల్లీ వెళ్ళిన నాకు అదో పెద్ద జైల్లా అనిపించింది. వాసావారింటి అబ్బాయి అని మా నాన్నగారు నన్ను ఒప్పించి మరీ పెళ్లి చేశారు. వాసావారిది సంగీత సాంప్రదాయానికి పెద్ద పేరున్న కుటుంబం. వారింట ఉన్న సంగీత సాంప్రదాయాన్ని గౌరవించి అటువంటి కుటుంబంలో పుట్టిన ఆయనకు ఇంగువ కట్టిన గుడ్డల ఎంతో కొంత సంగీతం రాదా అనుకున్నాం. అయితే మా రోజుల్లో పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు ప్రశ్నలు అడగలేదు కదా. పెళ్ళైన తర్వాత తెలుసుకుందామని వాయిదా వేశాను. ఢిల్లీ వెళ్ళిన తర్వాత తెలిసింది అది ఇంగువ కట్టిన గుడ్డే, కానీ మా ఆయన తరంలో అది సర్ఫ్ వేసి శుభ్రంగా ఉతికి ఆరేసిన బట్ట అని. ఆయనకు సంగీతం రాకపోతేనే నలుగురికి పాఠాలు చెప్పుకొని నా సంగీతాన్ని నిలబెడదాం అనుకున్నాను. కుదిరేది కాదు. రోజు తెల్లవారుజామున 3ంటికే లేచి నీళ్లు పట్టుకోవాలి, 5ంటికి పాలబూ దగ్గరికి వెళ్ళి పాలు తెచ్చుకోవాలి, 6ంటికి భర్తని లేపి కాఫీ అందించాలి, 7ంటికి పిల్లల్ని లేపి తయారు చేయాలి, వంట చేయాలి, బస్సు ఎక్కించాలి, భర్తకి టిఫిన్ పెట్టాలి, క్యారేజీ కట్టివ్వాలి, మార్కెట్కి వెళ్ళాలి. పోనీ ఆ తర్వాత ఇంత తిని పడుకుందామంటే కుదరదు. కొత్తగా కొన్న టీవీ చూడ్డానికి రోజు పొరుగు వాళ్ళు వస్తారు. కునికిపాట్ల మధ్య చూస్తూ లేస్తూ ఉండేసరికి పిల్లలు వచ్చేస్తారు. రాత్రి 10 దాకా ఏవేవో పనులు, పడుకునేసరికి 11, మళ్ళీ తెల్లవారుజామున 3ంటికి లేవడం. అలా పని చేసి చేసి నా 20లో 60 ఏళ్ల దానిలా తయారయ్యాను. నాకు నచ్చిన సంగీతానికి కనీసం ఓ గంటైనా రోజులో దొరికేది కాదు. ఇప్పుడు 60లో అమెరికాలో నాకు నచ్చిన సంగీతాన్ని నలుగురికి నేర్పుకుంటున్నాను. అంచేత ఇండియాలో 20లో 60లా బ్రతికిన నేను అమెరికాలో 60లో 20లా బ్రతుకుతున్నాను అన్నారు. అది టీవీలో విన్న నాకు అమెరికా జీవితం గురించి కనువిప్పు కలిగింది. అప్పటి నుండి నేను చూసిన విన్న అమెరికా భారతీయ జీవనంలోని అనుభవాలు నా మెదడులో శతపత్రదళ పుష్పంలా వికసించడం మొదలెట్టాయి. వసంతవల్లరిలో సుప్రసిద్ధ ప్రవాస రచయిత శ్రీ కలశపూడి శ్రీనివాసరావు గారి రచన 60లో 20 విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.